మంచిర్యాల జిల్లా కేతన్పల్లిలో జరిగిన ఘటనల్లో బీఆర్ఎస్ నేత బాల్కా సుమన్ను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం మంచిర్యాల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా బాల్కా సుమన్ సహా నలుగురికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. అంతకుముందు ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో బాల్కా సుమన్, రాజురెడ్డి, అనిల్, లక్ష్మీకాంత్లకు వైద్య పరీక్షలు పూర్తి చేశారు. తర్వాత భారీ బందోబస్తు మధ్య జైలుకు తీసుకురాగా వాహనం నుంచి బాల్కా సుమన్ మీడియాకు అభివాదం చేస్తూ జైలు లోపలికి వెళ్లారు. ఇవాళ జైలులో బాల్కా సుమన్ ను మాజీ మంత్రి హరీష్ రావు కలవనుండటంతో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలీసులపై దౌర్జన్యం చేశారని, విధులను అడ్డుకున్నారని మంగళవారం బాల్కా సుమన్ పై శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసులోనే పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. అరెస్టు చేసే క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తోపులాట, వాగ్వాదం జరగడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్రమ కేసులు పెట్టి బాల్కా సుమన్ను జైల్లో ఉంచి కేతన్పల్లి మున్సిపల్ చైర్పర్సన్ ని ఎన్నుకోవాలని చూస్తున్నారని న్యాయవాది శ్రీకాంత్ అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా, ఏం చేసినా కేతన్పల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. ఆయన మీద తప్పుడు కేసులు పెట్టేసి అక్కడ కేతన్పల్లిలో మున్సిపాలిటీని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఇవన్నీ ఇట్లాంటి తప్పుడు కేసులు పెట్టి ఇలా జైళ్ళలో పెట్టడం అలవాటు అయిపోయింది. ఇలా తప్పుడు కేసులు పెట్టినా, మీరు ఎన్ని కేసులు పెట్టినా సుమనన్న గారిని మీరు ఏమి చేయలేరు. మేము వెంటనే ఆయన బయటకు తీసుకొస్తాం. ఆయన ఏం చేసిందని చెప్పి మీరు తప్పుడు కేసు పెట్టినరు. మీరే అద్దాలు మీరే బలగొట్టుకున్నారు. మా బండ్లు పలిగినాయి, మా వెహికల్ వెళ్ళినాయి, మా వాళ్ళకి దెబ్బలు తగిలినాయి. మేము పెట్టిన పిటిషన్లు తీసుకోకుండా మీరే కేసులు పెట్టేసి ఇలా తప్పుడు జైలు పెట్టినరు. ఎక్కడ పెట్టినరు? మీరు ఆదిలాబాద్ జైల్లో పెట్టారు. ఎందుకు పెట్టినరు? మీకు అంత భయం ఎందుకు? ఆదిలాబాద్ జైలు తీసుకొచ్చి పెట్టడానికి అక్కడ 4 జిల్లాలు దాటి ఆదిలాబాద్ మంచిర్యాలలో జైలు ఉంది, పెద్దపల్లిలో జైలు ఉంది, లక్షపేటలో జైలు ఉంది, ఆసిఫాబాద్లో ఉంది, నిర్మల్లో ఉంది. మీరు ఆడ నుంచి 200 కిలోమీటర్ల దూరంలో పెట్టిండ్రు అని అంటే మీకు అంత ధైర్యం ఎందుకు? అంత భయం ఎందుకు? మంత్రి వివేక్ ఆయన ఈ సుమనన్న లేకుండా ఉంచి జైల్లో ఉంచి ఆయన ఎలక్షన్ చేయాలనుకుంటున్నాడు. ఆ ఎలక్షన్ జరిగినా కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది. ఇలాంటి తప్పుడు కేసు పెట్టడం వల్ల ఏమి లాభం జరగదు.